ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కస్బాక జగన్నాథపురం గ్రామంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఈరోజు ఈ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆలయ కమిటీ చైర్మన్ రాపేటి రామకొండారావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయాన్నే భక్తుల తాకిడి ఏ విధంగా ఉందనేది అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు భారీ స్థాయిలో మరి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమారాధన, స్వామివారి ఊరేగింపు, అలాగే రాత్రి కోలాటం బృందాలతో భజన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏకాదశి సందర్భంగా భారీ స్థాయిలో ఈరోజు కళ్యాణ స్వామివారికి మహోత్సవ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తున్న భక్తులు మనం చూస్తూ ఉన్నాము. మరి ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి ప్రాంగణంలో మరికొంతమంది దేవతలు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే లింగాకారం రూపంలో ఉన్నటువంటి మహాశివుడిని ఇక్కడ మనం ఆ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. భక్తులు మరి దీపారాధన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి మరి మాసంలో మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి దేవాలయం ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి. మరొక వైపు ఉన్నటువంటి స్వామివారు షిరిడి సాయిబాబా వారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరొక వైపు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈ దేవాలయంలో సకల దేవతలకి నిలయంగా మనం చెప్పవచ్చు. మరి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే మరి ఒక స్వామివారి దర్శనార్థం తరలి రావడం జరిగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఆదిమూర్తి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ మరి అక్కడ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. కూర్చోండి. ఒక్క నిమిషం చూస్తారు వాళ్ళు. అంత ఇంపార్టెంట్ కాదు వీడియో. ఇప్పుడు భక్తులు ఏమైనా తీసుకుని వేస్తే గంట తీసుకుని ఒక గంట పోయిన తర్వాత చెప్తాను సార్. మా స్వామి వెళ్ళలేదు. మరి నేనేం చెప్తాను. పరిగంతం యజమానస్య గృహే ధన ధాన్య వస్త్ర కాంచన రత్న ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం యజమానస్య గృహే ధన ధాన్య ప్రాప్తి ఫల సిద్ధ్యర్థం విద్య బుద్ధి యశ ఫల ప్రాప్తి సిద్ధ్యర్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తులసీదళ పుష్ప పూజా కరిష్యే. యజమానస్య త్రివేదాః పంచబలాః సిద్ధ్యర్థమై
नमस्करोमि नमस्काराञ्जलातं देवोत्तमदस्याः कल्याण वेङ्कट आनन्दतः कर्पूरत नीराञ्जलां नमस्करोमि नमस्कार नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् अद्वैतमङ्गलाय महादेवी लक्ष्मी प्रचोदयात् श्रीभूतवेदस्य कल्याणे अनेक विद्या संरक्षणस्यामि ध्यानिकार्य पापानि धर्मान् तत्कृताञ्जय दानदानभवत्यन्ते प्रदक्षिण पदे प्रभावप्राप्ता पापं वहै राजमार्गव्यादेवत्रमाय भवत्वन्निदात्रं नामं स्वभान्यभाविनाः राक्षरक्षो जनादरक्षरकोपकाः साष्टांग नमस्कारां समर्पयामि वदता दृश्या मनसा वदता ज्ञानभाष्टांग नमस्कारां समर्पयामि दिभारते वेकतः दिव्यपादा चरणारविन्दात् भेदवतो గొడవలో తన కొరకేది అందరూ చెప్పాను ఇంకో ముఖ్యమంత్రి